హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ వంటిల్లు ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. వంట రాని వాళ్ళు మరియు బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ ఈ టమాటా పప్పు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఈ టమాటా పప్పు చేసుకోవడం కోసం నేను కుక్కర్ వాడుతున్నాను. కావాలంటే మీరు గిన్నె కూడా వాడచ్చు. 1 కప్పు కందిపప్పు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అందులో మనం ఏ కప్పు అయితే పప్పు తీసుకున్నామో దానితో 3 కప్పుల వాటర్ వేసుకోండి. అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటో ముక్కలు, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ముక్కలు, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇలా చింతపండు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అందులోనే కొద్దిగా జీలకర్ర మరియు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టండి. పప్పు మొత్తం కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. నాకు మాత్రం 10 నిమిషాలు పట్టిందండి. నేను 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. ఇలా పప్పు మొత్తం కుక్ అయ్యే వరకు ఉంచేసి తీసేయాలి. ఇప్పుడు అందులో వాటర్ వేసుకోవాలి. మీరు పప్పు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ ఎక్కువనే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పప్పు చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. అలా వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకోండి. అలా 5 నుండి 6 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పప్పు అనేది మరగనివ్వాలి. అలా పప్పు మరిగిన తర్వాత దాన్ని తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు పోపు కోసం నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు మరియు పసుపు కూడా వేసుకొని ఈ పోపును పప్పు మిశ్రమంలో వేసి కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటా పప్పు రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.